ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. భూమి మీద మనుషులకు చేతైంది మనుషుల శరీరాలను చంపటం, కానీ ఆత్మలను చంపటం వాళ్ళ వల్ల కాదు. ఆత్మలను కూడా నాశనం చేయగల సత్తా కలిగిన వాడు దేవుడు ఒక్కడే. అయితే ప్రతి ఒక్కడికి ఒక తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినాన వాడి ఆత్మను నరకంలోకి పంపటం కాదు, వాడికి శరీరాన్ని ఇచ్చి మరి ఆ శరీరాన్ని ఆత్మను మొత్తాన్ని కలిపి నరకములో నశింపజేస్తాడట. మీకు తెలుసా, పాపాత్ముల ఆత్మలు కూడా శరీరాలు పొంది పునరుద్ధానం చెందుతాయని మీకు తెలుసా? పాపాత్ముల ఆత్మలు కూడా పునరుద్ధానం చెందుతాయి, పాపాత్ముల శరీరాలు కూడా పునరుద్ధానం చెందుతాయి. అది రెండో పునరుద్ధానం. ఆ రెండో పునరుద్ధానంలో ఈ దుర్మార్గులందరూ లెగుస్తారు, వాళ్ళకు కూడా దేహాలు వస్తాయి. అవి కూడా శాశ్వతత్వాన్నే కలిగి ఉంటాయి. ఆ దేహాలతో వాళ్ళు లెగుస్తారు, మహిమ దేహాలతో మనం లెగుస్తాం. మొదటి పునరుద్ధానంలో మనందరం లెగుస్తాం, రెండో పునరుద్ధానంలో దౌర్భాగ్యులందరూ లెగుస్తారు, దుర్మార్గులందరూ లెగుస్తారు. దేవుని సత్యాన్ని ద్వేషించిన వారు, దేవుని పిల్లల ఎడల దుర్మార్గంగా వ్యవహరించిన వారు మొత్తం లెగుస్తారు. లేచినప్పుడు మొదటి పునరుద్ధానంలో లేచినటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని, శరీరాలను దేవుడు ఆ మహిమ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అది నిత్యానందం, నిత్య సంతోషం, నిత్య మహిమ ఉండేటువంటి ప్రదేశం. మరి రెండో పునరుద్ధానంలో లేచే దుర్మార్గుల గతి ఏమి అంటే, వాళ్ళకు కూడా శరీరాలు వస్తాయి, వాళ్ళు కూడా లెగిసి ధవళ సింహాసనం ముందు హాజరవ్వాలి. ప్రతి వ్యక్తి ఆ ధవళ సింహాసనం ముందు హాజరైనప్పుడు ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇక వాడిని కాపాడే దిక్కుండదు అక్కడ, వాడిని తప్పించే నాదుడు ఉండడు అక్కడ. వాని అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే చద్దామంటే చావలేడు, ఆ శరీరం అలాంటిది. అలాగని ప్రశాంతంగా ఉందామంటే ఉండలేడు, యాతన అనుభవిస్తూ ఉంటాడు. అదొక వేదనామయమైనటువంటి పరిస్థితి, స్థలం. దానిలో వేస్తాడంట. యేసయ్యే చెప్పాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడంటే ఎంత